హలో అందరికీ. చాలా డేస్ తర్వాతయితే చేపలతో వచ్చేసాను. మంచి చేపల ఫ్రై అయితే చేసుకుందాము ఈజీగా. బిజీ పేరెంట్స్‌కయితే మంచి రెసిపీ ఇది. ఇంకా ఈ ఫిష్ నేమ్ అయితే మీరు కామెంట్ చేసేయండి. ఇంకా రెసిపీ అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే మనం కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కొంచెం బియ్యపు పిండి, కొద్దిగా వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, కొంచెం నిమ్మరసం ఇవన్నీ అయితే మీ కొలతలకు తగ్గట్టుగా వేసుకొని మిక్స్ చేసేసుకొని అయితే సైడ్ పెట్టేసేయండి. మీరు ఏ చేపకైనా సరే ఇలా చేసుకుంటే సింపుల్‌గా ఫ్రై అయిపోతుంది. చక్కగా స్నాక్స్‌లా తినటానికైనా, పప్పుచారులోకైనా, సాంబార్‌లోకైనా మంచిగా తినొచ్చు. నెక్స్ట్ అయితే ఈ చేపలనైతే క్లీన్ చేసేసుకున్నామనమాట. క్లీనింగ్ గూడా చాలా ఈజీ. అసల ప్రాసెసే ఉండదు. నిమిషాల్లో చేసేయొచ్చు. దీన్నైతే మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా 2 సైడ్స్ అయితే కట్ చేసుకుంటున్నామనమాట. అది ఈ ఫిష్‌కైతేనే ఇలా కట్ చేసుకుంటే బావుంటుంది. మనం పెట్టే మసాలా కూడా చక్కగా లోపలి వరకు వెళ్తుంది. తింటుంటే కూడా బావుంటుంది. సో, ఇంకా ఇలా 2 చేపలని అయితే 2 సైడ్స్ కూడా కట్ చేసుకొని ఇలా అయితే సైడ్ పెట్టుకున్నామనమాట. మీకు నచ్చితే ఇంకా నిలువుగా కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలానైతే చక్కగా కట్స్‌లో అండ్ కడుపులో గూడా పెట్టేసి మంచిగా చేప మొత్తాన్నయితే ముంచేసేయండి మసాలాలో. ఇలా చేపలకైతే మసాలా అంతా పట్టించేసి ఒక 10 నిమిషాలైతే సైడ్ పెట్టేసేయండి. లేదు ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచేసేయండి. టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది. ఇదంతా చక్కగా చేసి నేనైతే చిన్న మిస్టేక్ చేశాననమాట. అదైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చూడండి. చేపలనైతే మంచిగా చేసేసి ఇలా స్టీల్ పాన్‌లో వేశాను. అంటే షాలో ఫ్రై చేశాననమాట. ఇదైతే ఏమైందంటే ఆ స్కిన్ అంతా గూడా అతుకుపోయింది కిందన. ఇంకా మసాలా గూడా పోయింది. ఇలా అయితే ఒక చేప మాత్రమే ఫ్రై అయింది. దానికంత మసాలా అయితే యాడ్ అవ్వలేదు. సో, మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇంకా అదైతే మార్చేసి నాన్ స్టిక్ పాన్ అయితే పెట్టాననమాట. ఇదైతే నా దగ్గర ఈ సైజ్ మాత్రమే ఉంది. ఇంకోటైతే లేదు. ఇంకా దీంట్లోనే ఈ చేపనైతే ఇరికించేసి తోకనైతే కట్ చేసేసాను సరిపోలేదని జెప్పేసి. ఇంక దీన్నైతే ఇంక పెట్టేసి లైట్‌గా ఆయిలేసుకున్నానంతే. ఇంక పైన గూడా కొంచెం ఆయిలేసేసి ఇంక మూత పెట్టేసి అయితే ఫ్రై చేశాను. దీన్నైతే మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్లోగానే ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే పైనంతా వేగిపోతుంది. లోపలైతే అసలు కుక్ అవ్వదు. అలానే ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత తిప్పుకుంటూ ఉండాలి 2 సైడ్స్ కూడా. ఇలా అయితే మంచిగా ఫ్రై అవుతుందనమాట. చూస్తున్నారు గదా! చక్కగా ఎంత బాగా కాలిందో. ఇలా నాన్ స్టిక్‌లో పెట్టడం వల్ల ఏంటంటే, ఈ స్కిన్ ఏమి ఊడిపోలేదు. దానికి పెట్టిన మసాలా అంతా కూడా అలానే ఉంది. మంచిగా టేస్ట్ అయితే ఇదే బావుంది స్టీల్ దాంట్లో కంటే గూడా. ఇంకా ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. లాస్ట్‌లో అయితే మీరు కరివేపాకు చక్కగా ఇలానే ఉన్నప్పుడు వేసేస్తే ఇదే ఆయిల్‌లో చక్కగా ఫ్లేవర్ గూడా బావుంటుందనమాట. నేనైతే మర్చిపోయాను. సో, వేయలేదు. ఇదంతా ఇలా ఉంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు పిల్లలకు కూడా ఈజీగా పెట్టొచ్చు. అన్ని ముళ్ళు కూడా ఉండవు. ఇంకా ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి కూడా చాలా మంచిది. బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా ఇంకా మంచిది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫిష్‌లో అయితే. ఇంకా ఇది ఇవాల్టి సింపుల్ రెసిపీ అయితే నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.